వారాలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందు ఈ అంశంలోకి వెళ్ళేక ముందు, వారాల కన్నా ముందు మనం హోరాలు చూడాలి. హోరాలు అనగా ప్రతి గంటను కూడా పరిపాలించేటువంటి గ్రహాలు. అంటే ఒక రోజుకి మనకి 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో ఉదయం 12 గంటలు, రాత్రి 12 గంటల కింద విభజించారు మన మహర్షులు. అయితే ఈ ఉదయం ఉన్నటువంటి 12 గంటల్లో ఈ 7 గ్రహాలు కూడా నియమించారు. ఒక గంటకు ఒక గ్రహాన్ని అధిపతులా నియమించారు. వాటిని హోరలు అన్నాం. అలాగే ఇప్పుడు రవితో స్టార్ట్ అయితే రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ ఇలా 7 గంటలు అయిపోయినాయి. 7 గంటల తర్వాత మళ్ళీ 8వ గంట వచ్చేసరికి మళ్ళీ రవి, మళ్ళీ శుక్ర, మళ్ళీ బుధ, మళ్ళీ చంద్ర, మళ్ళీ శని. ఈ విధంగా 5 అంటే 7 + 5 మొత్తం 12 గంటలు. ఉదయం 12 గంటలు ఉన్నటువంటి హోరలు అయిపోయినాయి. మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ హోరలు ఉన్నాయి. రాత్రి హోరలు మళ్ళీ దేనితో ప్రారంభమవుతుందంటే గురు హోరతో ప్రారంభమవుతుంది. అంటే గురువు, మళ్ళీ కుజుడు, మళ్ళీ రవి, మళ్ళీ శుక్ర, మళ్ళీ బుధ. ఈ విధంగా మనకి ప్రతి గంటకి 24 గంటలు కూడా ఒక్కొక్క గ్రహం వాటిని పరిపాలిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రవితో ప్రారంభమైతే మరునాడు ఉదయం సూర్యోదయానికి 6 గంటలు అనుకుంటే సూర్యోదయానికి మళ్ళీ 6 to 7 సూర్యోదయం 6 to 7 అనుకుంటే మరునాడు ఉదయం 6 to 7 మనకి చంద్రహోర ఉంటుంది. లెక్కేసుకుంటూ వెళ్తే చంద్రహోర ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సోమవారం అన్నాం. అలాగే తర్వాత ఈ చంద్రుడి నుంచి మళ్ళీ ఇలాగ 24 గంటలు లెక్కేసుకున్నట్టు అంటే శని, గురు, కుజ, మళ్ళీ రవి, శుక్ర, బుధ ఈ విధంగా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే మరునాడు ఉదయానికి కుజహోర ఉంటుంది. అంటే సూర్యోదయం మళ్ళీ 6 to 7 అనుకుంటే ఈ మధ్యలో ఈ కుజహోరలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి దీన్ని మంగళవారం అన్నాం. అలాగే మళ్ళీ బుధహోరలో ఉదయిస్తాడు కాబట్టి బుధహోర, గురుహోరలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి గురువారం, అలాగే శుక్రహోరలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి శుక్రవారం, శనిహోరలో సూర్యుడు ఉదయిస్తే దాన్ని శనివారం. మళ్ళీ తిరిగి ఉన్నటువంటి 24 గంటలు తీసుకుంటే మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మళ్ళీ రవిహోరలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఆదివారం లేదా రవివారం అని చెప్పి అంటున్నాం. ఈ విధంగా మనకి ఆదివారాలు, సోమవారం, మంగళవారం అని వాటి పేర్లు మనకి గ్రహాలను బట్టి ఏర్పడ్డాయి అన్నమాట. అయితే ఈ ఆదివారానికి ప్రతి ఒక్క వారానికి ఒక అధిదేవతలు ఉన్నారు. అంటే వారిని ఆ రోజు పూజించినట్లయితే చాలా మనకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అవి ఎవరంటే ఆదివారం నాడు సూర్యుడిని పూజించాలి, సోమవారం నాడు శివుడు వీరభద్రుడు, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి, అలాగే బుధవారం నాడు విష్ణువు, గణపతి, అయ్యప్ప స్వామి, అలాగే గురువారం నాడు బ్రహ్మదేవుడు, దత్తాత్రేయ స్వామి, శుక్రవారం నాడు లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతిని పూజించాలి, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, శనీశ్వరుణ్ణి పూజించాలి. ఈ విధంగా ఆ వారాలు ఆ అధిదేవతలను కనుక పూజించినట్లయితే మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా వారాలకి ఆ పేర్లు వచ్చినాయి. ధన్యవాదాలు.